ఓకే. మోహన్ గారు 10వ తరగతి పాస్ అయిన తర్వాత పిల్లలకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ నాగరాజు గారు. 10th పాస్ అవుతున్న చాలామంది విద్యార్థులను చూస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. 10thలో పాస్ అవుతున్నారు, జీవితంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని? 10th క్లాస్లో మనకు ఆప్షన్స్ ఉండవు ఏ గ్రూప్ తీసుకోవాలి. బట్ 10th అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఉంటున్నాయంటే మీనింగ్ ఏంటి? వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా, అభిరుచికి తగినట్టుగా, దాంతోపాటు వాళ్ళ కెపాసిటీకి తగినట్టుగా గ్రూపులు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అంత సైంటిఫిక్గా గ్రూపులు సెలెక్షన్ జరగట్లా. చాలామంది చాలా బ్లైండ్గా ఎంపీసీ లేదా బైపీసీ అని సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. తప్పేం లేదు, ఐఐటి కానీ మెడిసిన్ కానీ చాలా మంచి కోర్సులు. కానీ ఆ కోర్సులు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకొని, అంటే వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలుసుకొని ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోవడం మంచిది. కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా బ్లైండ్గా ఈ ఎంపీసీ బైపీసీ లేదా ఐఐటి నీట్ లాంటి కోర్సును సెలెక్ట్ చేసుకొని రేపు పాస్ అవ్వక ర్యాంక్ రాక లక్షలు ఫీజు కట్టేసామని చెప్పి బాధపడటం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఉదాహరణ ఐఐటి తీసుకోండి. దేశవ్యాప్తంగా ఐఐటి ఎగ్జామ్ రాస్తుంది సుమారుగా 10 లక్షల మంది అండి. ఐఐటి జేఈఈ ఎన్ని సీట్లు ఉన్నాయి? 12 నుంచి 13,000 సీట్లు. అంటే ప్రతి 100 మందిలో ఒకరికే ఛాన్స్ ఉందండి రాజుగారు. అలానే నీట్ ఎగ్జామ్ తీసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ 2022లో నీట్ ఎగ్జామ్ రాసింది 18 లక్షల మంది. ఎన్ని సీట్లు ఉన్నాయి? 1,00,000 సీట్లు కూడా. ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. మీకు అంత కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా, అంటే ఈ కాంపిటీషన్ని తట్టుకొని సీటు సాధించగలనని నమ్మకం ఉంటే తప్పనిసరిగా ఐఐటీనో నీటో తీసుకోండి. ఆ కెపాసిటీ మీకు లేకపోతే అనవసరంగా డబ్బు కట్టద్దు. మీ టైం దానికంటే విలువైంది. మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. సిఏ లేదా సిఎంఏ. సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెంట్ అని కూడా పిలుస్తారు వాడుక భాషలో. వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు? వీటిలో అసలు ర్యాంకులు కూడా లేదు, పాస్ అయితే చాలు. ఇవి ఐఐటి కంటే నీట్ కంటే ఈజీగా ఉంటాయి, బీకామ్ కంటే బీటెక్ కంటే కొద్ది కష్టంగా ఉంటాయి. ఇది ఇక్కడ ఉండేటువంటి కష్టం. అండ్ ఇంకో విషయం చూడండి, ప్రతిరోజు మన టీవీ ఛానల్లో రెసెషన్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి అని చూస్తూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా సరే రెసెషన్ వల్ల సీఏలకు కానీ సిఎంఏలకు కానీ ఉద్యోగాలు పోయినాయని ఏ న్యూస్ ఛానల్ అయినా చూసామా? రెసెషన్ ప్రూఫ్ కెరియర్ కావాలి అంటే, స్టేబుల్ కెరియర్ కావాలంటే సిఏ సిఎంఏ మంచి డెస్టినేషన్ అండి. అంటే సిఏ సిఎంఏ కాకుండా మిగతా కోర్సులు అంటే లా కోర్సులు కానీ మిగతా అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కోర్సులు ఏమైనా చెప్తున్నాను, సివిల్ వర్క్ ప్రిపేర్ అయ్యే కోర్సులు ఏమన్నా? గుడ్, మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్యకాలంలో ఇవి బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారండి. ట్రెడిషనల్గా ఎంపీసీ బైపీసీనే కాకుండా ఈ మధ్యకాలంలో ఇవి కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఉన్నారండి. 10th అయిపోయిన తర్వాత కొంతమంది విద్యార్థులు మాకు మెడిసిన్ వద్దు, ఇంజనీరింగ్ వద్దు, ఐఐటి వద్దు, సిఏ వద్దు, మేము 10th అయిపోగానే కొన్ని కోర్సులు చేసి ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత సివిల్స్కి, అంటే యూపీఎస్సీ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ కానీ లేదా లా కోర్సెస్ కానీ లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ వెళ్తామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే మాస్టర్ మైండ్స్ వారు 2020 నుంచి ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనే కొత్త అకాడమిక్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఇది ఎంఈసీతో ఇంటిగ్రేటెడ్ అండి, అలానే సిఈసీతో ఇంటిగ్రేటెడ్. ఇవి ఎవరి కోసం అంటే 10th అయిపోగానే ఈ కోర్సెస్ చేసి, అంటే ఎంఈసీ ప్రో కానీ సిఈసీ ప్రో కానీ చేసి ఇంటర్ అయిపోగానే లా కోర్సెస్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ వెళ్ళే అవకాశం కలదండి. సో దీనికంటే పూర్తిగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండి. అంటే థియరిటికల్ చదువు తక్కువ ఉంటుంది, యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి, ఇండస్ట్రియల్ ట్రిప్స్ ఉంటాయి, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి, అలానే గ్రూప్ డిస్కషన్స్ అని, స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని, రీజనింగ్ క్లాసెస్ అని వినూత్నంగా అకాడమిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. అంటే ఇంకొకటి సార్, ఈ విద్యార్థుల్లో కూడా దాదాపుగా అందరూ 10th క్లాస్ జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వాలి, ఇంటర్ జాయిన్ అవ్వాలి కొంత కన్ఫ్యూజన్గా ఉన్నారు. అంటే ఎప్పుడు జాయిన్ అవ్వాలి, సీఏలు ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటారు? సూపర్ క్వశ్చన్ అండి. సిఏ జాయిన్ అవ్వడానికి అసలు ఎలిజిబిలిటీ ఏంటి? మా పేరెంట్స్ మాకంటే ముందు జనరేషన్ చదువుకునేప్పుడు డిగ్రీ పాస్ అయితే సిఏ కానీ సిఎంఏ కానీ అండి. ఇక మా జనరేషన్కి వచ్చేసరికి ఇంటర్ పాస్ అయితే సిఏ కానీ సిఎంఏ అండి. ఇప్పుడున్న జనరేషన్కి అతిపెద్ద అవకాశం, అఫ్కోర్స్ చాలామంది వాడుకోవట్లేదు, కానీ అతిపెద్ద అవకాశం ఏంటంటే 10th పాస్ అయితే సిఏ కానీ సిఎంఏ కానీ జాయిన్ అవ్వచ్చు. సో నేను మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వమని చెప్పట్లేదండి, ఎక్కడైనా జాయిన్ అవ్వండి. చాలా అద్భుతమైన అవకాశాలు, కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నది కామర్స్. చూడండి, ఎక్కడ కూడా రెసెషన్లో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయినట్టుగా ఎక్కడ కూడా మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ కూడా లేదు. సార్ ఇంకొకటి అండి, చాలామంది కూడా సీఏ అని చాలామంది భయపడుతున్నారు కూడా. అంటే చాలా పెద్ద టఫ్ కోర్సు, ఈ కోర్సు జాయిన్ అవ్వాలని తర్వాత మధ్య చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి సూచన ఇస్తారు? మంచి పాయింట్ అండి. ఇది బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టమైన కోర్స్ అండి. ఇది తెలుసుకునే రండి. ఇది ఐఐటి కంటే మెడిసిన్ కంటే డెఫినెట్లీ చాలా ఈజీ. వాటితో పోలిస్తే ఐఐటి కానీ మెడిసిన్తో పోలిస్తే డెఫినెట్లీ చాలా ఈజీ. ఇది బీటెక్ బీకామ్ కంటే కూడా డెఫినెట్లీ కష్టం, అంటే మధ్యస్థంగా ఉంటుందండి. మీ కెపాసిటీ ఇలా ఉంటే కనుక, అంటే అంచనా వేసుకొని ఈ కోర్స్కి రండి. ఇది మొత్తానికి అయితే మాస్టర్ మైండ్స్ అని చెప్తున్నటువంటి విషయం అయితే మాత్రం సిఏ సిఎంఏ కూడా జాయిన్ అవ్వండి, తర్వాత మిగతా బీటెక్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఇంకా